నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. బాలకృష్ణ గారిది అఖండ 2 మూవీ రిలీజ్కి దగ్గరలోనే ఉంది. బట్ బాలకృష్ణ గారు అఖండ 2 తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి అనేవి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. దీనికి సంబంధించిన విషయాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ బాలకృష్ణ గారికి ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. అలాగే అఖండ 2 షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, రిలీజ్కి దగ్గరలోనే ఉంది కాబట్టి సో మన నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ రాబోతుంది అంటారు? దీన్ని మించి ఉంటుందంటారా సార్? ఇప్పుడు కూడా ఇప్పుడు గ్రాఫ్ పెరిగిపోతున్నప్పుడు మళ్ళీ తర్వాత సినిమా మీద అంచనాలు పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు అఖండ 2 అఖండ తాండవం చేస్తున్నారు. అది చేసినప్పుడు ఆ స్థాయిలోనే నెక్స్ట్ సినిమా కూడా ఆశిస్తారు ప్రేక్షకులు. ఇప్పుడు కూడా దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు బాలయ్య బాబు చేసేది సినిమాల్లో అఖండ 2 అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ చేయబోయేది మళ్ళీ గోపిచంద్ సినిమా. అది ఆల్రెడీ షూటింగ్ ప్రారంభోత్సవం జరిగింది. అప్పుడు ప్రారంభోత్సవం జరిగింది. ఆ వార్తలు కూడా వచ్చినాయి మనకి. జూన్ 10వ తారీఖు బాలయ్య బర్త్డే సందర్భంగా కూడా దీనికి సంబంధించిన అప్డేట్స్ వచ్చినాయి, మనం చదివాం కూడా. అయితే ఆ ప్రాజెక్ట్ కూడా ఒక వెరైటీ ప్రాజెక్ట్ అని తెలిసింది. అంటే 2 కాలాల్లో 2 కోణాల్లో కనిపించే కథ అంటున్నారు. చరిత్రని వర్తమానాన్ని ముడిపెట్టి కలిపే కథగా చెప్తున్నారు. అంటే చరిత్ర ఉంటుంది, వర్తమానం ఉంటుంది. టైం ట్రావెలా లేకపోతే ఏంటి తెలియదు, కానీ టైం ట్రావెల్ అవడానికి ఉండదు, అవకాశం లేదు. ఎందుకంటే ఆదిత్య త్రిపుల్9 మ్యాక్స్ అనే సినిమా ఇంకో సబ్జెక్ట్ ఉంది కాబట్టి వీళ్ళ దగ్గర టైం ట్రావెల్ కథ అంశంతో. మరి ఈ సినిమా ఒక ప్రత్యేకమైన కథగా చెప్తున్నారు. అదేంటనేది వివరాలు తెలియదు. ఆ సినిమా అయితే చేయబోతున్నారు, ఇమీడియట్గా చేసే సినిమా. అఖండ 2 తర్వాత మాత్రం మల్లేని గోపిచంద్తో నవంబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఓకే సార్, మల్లేని గోపిచంద్ గారితో బాలకృష్ణ గారు అంటే ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న ఇది సెకండ్ మూవీ కాబట్టి మనకి ఫస్ట్ మూవీ చూసుకున్నట్లయితే వీరసింహారెడ్డి. సో ఆ మూవీ ఎంత హైప్ ఇచ్చింది ఏంటి అనేది సో తెలుసు కాబట్టి మరి మీరు చెప్పినట్టుగానే 2 కాలాలు 2 కోణాలు అన్నారు. బట్ ఏమన్నా అంటే అందులో ఎలా 2 క్యారెక్టర్స్ ఉన్నాయో ఈ మూవీలో కూడా 2 క్యారెక్టర్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్? ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మల్లేని గోపిచంద్ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ప్రత్యేకంగా వెళ్తున్నాడు. అతను చాలా ప్లాన్గా వెళ్తున్నాడు. మరి బాలయ్య బాబుని ఎలా చూపిస్తే బాగుంటుందో తెలుసు. మొన్న ఈ మధ్యన జాట్ అని సినిమా వచ్చింది, సన్నీ డియోల్ సినిమా. కేవలం అతను ట్రైన్లో వెళ్తూ అక్కడ ట్రైన్ ఆగితే దిగి ఇడ్లీలు తింటామని వెళ్తే అక్కడ పడిపోతే రఫ్గా వెళ్తే సారీ చెప్పమనే దీనికోసం సారీ చెప్పకపోవడం ఎక్కడ దాకా వెళ్ళాడు అనేది చిన్న లైన్ తీసుకున్నాడు. దాన్ని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో నడిపాడు జాట్ సినిమా. ఆ ప్రత్యేకత గోపిచంద్లో ఉంది, అది బాగా చేయగలిగాడు. తెలుగులో లేదు కాబట్టి మనకు అనుకున్నాం, కానీ జనరల్గా అయితే జాట్ చూసిన తర్వాత ఖచ్చితంగా అందుకని బాలయ్య బాబుని ఆ తరహాలో పాత్రలో అదే పాత్ర అసలు అదే జాట్ని బాలయ్య బాబు చేసి ఉంటే ఒక లెవెల్లో ఉండేది. ఇంకా సేమ్ అదే పవర్ఫుల్ పాత్ర అది. చెప్పాలంటే బాలయ్య బాబు చేయాల్సిన పాత్ర అది. అది నేను అనుకోవడం ఏంటంటే బాలయ్య బాబు వేరే కమిట్మెంట్స్ వల్ల బహుశా అది అటు అటు తిరిగి అటు వెళ్ళిందేమో, యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. మరి ఇది స్టోరీ పరంగా మొత్తం ఓవరాల్గా ఎలా ఉంటుంది అంటారు సరే? అంటే మల్లేని గోపిచంద్ సినిమా అయితే కొత్తదనం ఉండే కథ అంటున్నారు. చాలా పవర్ఫుల్ పాత్ర. అఖండ 2 ఎంత పవర్ఫుల్లో ఇది అంతే పవర్ఫుల్. దీని తర్వాత ఎట్లాగో మరి క్రిష్ డైరెక్షన్లో సినిమా ఆదిత్య త్రిపుల్9 మ్యాక్స్ అనేది ఉంది కాబట్టి అంటే ఒక స్టెప్ బై స్టెప్ సినిమా, ప్రతి సినిమా కూడా ప్యాన్ ఇండియన్ వైపు వెళ్ళిపోతున్నారు బాలయ్య బాబు కూడా. బాహుబలితో ప్రభాస్ గారు అటు వెళ్ళిపోయిన తర్వాత చిన్న హీరోలు పెద్ద హీరోలు అందరూ కూడా అటు నుంచి అటే వెళ్ళిపోతున్నారు, పాన్ ఇండియా వైపు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సినిమా ఇక మనకి ఏంటంటే తెలుగు సినిమాలో లేకపోతే తమిళ సినిమాలో అని చెప్పాల్సిన పని లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే అది ఇండియన్ సినిమానే చెప్పాలి తప్పితే ఆ ప్యాన్ ఇండియా అంటే కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఇండియన్ సినిమా అంతే. ఇక అంటే ఒకప్పుడు ఆలోచించేవాళ్ళు కదా సార్, తెలుగు సినిమా, తమిళ సినిమా, హిందీ అటు డబ్బింగ్ సినిమాలో డబ్బింగ్ చేసేది డబ్బింగ్ సినిమా అనేవాళ్ళు. ఇప్పుడు డైరెక్టర్లు కానీ హీరోలు కానీ బట్ ఎవరికి ఆ వ్యత్యాసం అనేది కనిపించట్లేదు సార్. ఇండియన్ సినిమాని మార్కెట్ చేసుకోగలిగే మెలకువలు అనేది తెలిసింది. రాజమౌళి గారు వచ్చిన తర్వాత ఆ సినిమాని మనకి మార్కెట్ చేసుకోవడం అనేది ఎలా అనేది కూడా నేర్పింది. అవును సార్. దానివల్ల మనకి స్టార్ హీరోలు కూడా పెరిగారు ఇప్పుడు. ఎందుకంటే ఇదివరకు ఏంటంటే మలయాళ సూపర్ స్టార్ మలయాళంకే, తెలుగు సూపర్ స్టార్ తెలుగుకే, తమిళ సూపర్ స్టార్ తమిళకే అనుకునేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అందరు సూపర్ స్టార్స్ అన్ని సినిమాలు చేస్తున్నారు. సో అందరూ ఒకటే అన్నట్టు మళ్ళీ ప్రూవ్ చేస్తారు. అది పరిస్థితి. ఓకే సార్, ఇంకొకటి ఏంటంటే బాలయ్య బాబు గారికి ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి సో తను మూవీస్ వచ్చేసి ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఆ ప్రాజెక్ట్స్ అన్ని ఎలా ఎంపిక చేసుకుంటారు సార్ మూవీస్? అంటే ఎలా ఎంపిక చేసుకుంటారే దానికన్నా ఎలా ఎంపిక చేసుకుంటే బాగుంటుందో చెప్తాను నేను. ఓకే సార్. ఎందుకంటే
వాళ్ళ నాన్నగారు 60 సంవత్సరాల వయసులో రాజకీయాల్లోకి వచ్చేసిన తర్వాత ఈ సినిమాలను పక్కన పెట్టేశారు. ఏదో గడప చేశారు, ఆయన కోరికలు తీర్చుకున్నారు కొన్ని చేసి, అంతే తప్పితే దూరంగా ఉన్నారు. ఆయన ఒకవేళ రాజకీయాల్లో రాకుండా సినిమా రంగంలో ఉండుంటే అది ఎలా ఉండేదో మనం ఊహించలేము. ఖచ్చితంగా అద్భుతమైన, ఇప్పుడు రజనీకాంత్ గారు 74 ఏళ్ల వయసులో ఇంత స్టార్డమ్ వెలగబెట్టారని అని చెప్తున్నాం కదా. ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, 74 ఏళ్ల వయసులో ఇంత పెద్ద సినిమా చేశారని చెప్తున్నాం. అదే ఎన్టీ రామారావు గారు ఆ రోజు రాజకీయాల్లో కాకుండా సినిమాల మీద ఇంకా ఫోకస్ పెట్టి ఒక పవర్ఫుల్ పాత్రలో, ఇప్పుడు మేజర్ చంద్రకాంత్, జస్టిస్ చౌదరి ఇలాంటి పవర్ఫుల్ పాత్రలు చేశారు అప్పట్లో. అట్లాంటి సినిమా ఇంకా ఎన్ని పాత్రలు వచ్చేవో చెప్పలేము. ఇప్పుడు లేదా పురాణ పాత్రలు, అద్భుతమైన పురాణ పాత్రలతో మళ్ళీ కంటిన్యూ చేసింటే ఆశ్చర్యపోయేవాళ్ళు ఖచ్చితంగా చేసి ఉంటే మాత్రం. కానీ ఆయన రాజకీయాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు బాలయ్యగా అవకాశం ఉంది. ఎందుకంటే బాలయ్య బాబులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాయిస్, డైలాగ్ డెలివరీ. అది ఆయనకి స్టేజీ మీద మాట్లాడే మాటలు కాకుండా సినిమాల్లో మీరు మాట్లాడే మాటలని, లేకపోతే ఆయన డైలాగ్ డబ్బింగ్ చెప్పే విధానాన్ని చూసిన తర్వాత అద్భుతమైన పవర్ఫుల్ పాత్రల్ని పోషించగల సత్తా ఉన్నట్టుడని చెప్పొచ్చు బాలయ్య గారు. అలాంటి వ్యక్తి మరి ఇక గతంలో కొన్ని తప్పులు చేశారు ఆయన, కొన్ని పాత్రలు ఎందుకు అంగీకరించారో తెలియదు. అట్లా కాకుండా ఇప్పుడు అఖండ లాంటి పాత్రలు, హెవీ వెయిట్ ఉన్న పాత్రలు చేయాలి, కొంచెం పవర్ఫుల్ పాత్రలు చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అఖండ అనేది చాలా పవర్ఫుల్ పాత్ర, అఘోర పాత్ర అనేది అది పవర్ఫుల్ పాత్ర. అలాగే అలాంటి పాత్రలే చేసుకుంటూ వెళ్ళాలి. చేసుకుంటే బాలయ్య కెరీర్ బాగుంటుంది. ఆయన అట్లాగే ఆదిత్య ట్రిపుల్ 9 మ్యాక్స్ కూడా ఒక మళ్ళీ టైం ట్రావెల్ కాన్సెప్ట్, కొత్త సైంటిఫిక్ కథాంశం కాబట్టి ఇలా అన్ని రకాల జానర్లను టచ్ చేసుకుంటూ బాలయ్య బాబు చేయగల సత్తా ఆయనకు ఉంది కాబట్టి అలా వెళ్ళిపోతే తిరుగులేదు ఆయనకి. ఇప్పుడు ఎందుకంటే దాదాపు చిరంజీవి గారికి ఈయనకి వయసులో 2-3 ఏళ్ళు తేడా అని తప్పితే ఈయన దగ్గరకే సమానంగానే ఉంటారు. వీళ్ళు 69 ఏళ్ళు చిరంజీవి గారికి అనుకుంటే ఈయనకి 67 ఎంత ఉంటాయి, 66 ఉంటాయి. బాలయ్య బాబు కాంబినేషన్లో వస్తున్న మూవీ ఇంకొకటి ఉంది కాబట్టి అది నవంబర్లో స్టార్ట్ అవుతుంది అనేసి చెప్పారు. బాలయ్య బాబు గారి సరసన ఏ హీరోయిన్ అయితే బాగుంటుంది అంటారు? అంటే హీరోయిన్ విషయంలో ఇది సినిమా మొన్న స్టార్ట్ అయిందని చెప్పాను కదా, జూన్లోనే స్టార్ట్ అయింది ఆల్రెడీ. వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారు హీరోయిన్ని. కాకపోతే సెట్స్ మీదకి అయితే నవంబర్లో రెగ్యులర్ షూటింగ్ అనేది, ఎందుకంటే ది షూటింగ్ అఖండ 2 షూటింగ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు సమ్మె వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ జరుగుతుంది కానీ అయిపోతుంది. అయిపోయిన తర్వాత బోయపాటి ఏమో నాగ చైతన్యతో సినిమా చేయబోతున్నారు. అది ఆయనకి కన్ఫర్మ్ అయిపోయింది. నాగ చైతన్య హీరోగా బోయపాటి డైరెక్షన్లో సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన అట్లా అది సెట్ చేసుకున్నారు. మరి బాలయ్య బాబు సినిమా, మల్లేని గోపిచంద్ సినిమాకి ఖచ్చితంగా ఒక మంచి హీరోయిన్ అయితే బాగుంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే బాలయ్య బాబు పర్సనాలిటీలకి, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు శ్రీదేవితో చేసినప్పుడు శ్రీదేవి ఏంటి, ఎన్టీఆర్ పక్కన ఏంటి, ఇట్లా చేసింది, మనవరాలు చేసింది అన్నారు. ఇప్పుడు జాన్వీ కపూర్ని పెట్టారనుకో సపోజు, అంటే ఎప్పుడు గోపీచంద్ మాలిని గారి డైరెక్షన్లో మనం చూసుకున్నట్లయితే ఈ హీరోయిన్ల ఎంపిక విషయంలో కొంచెం కొత్తదనం కనిపిస్తుంది కదా సార్. మేబీ ఇక్కడ కూడా ఏమైనా మనం కొత్తదనం ఏమో జాన్వీ కపూర్ని పెట్టారనుకో సపోజు, ఆకు చాటు పిండి తడిసే పాటలాగానే మళ్ళీ శ్రీదేవితో నాన్నగారు చేశారు, శ్రీదేవి గారి కూతురుతో బాలయ్య బాబు చేస్తున్నారు అంటారు. ఖచ్చితంగా అది ఒక రేర్ కాంబినేషన్ అవుతుంది. ఉంటే తప్పలేదేమో సార్. తప్పలేదేమో, ఎందుకంటే వాళ్ళు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక హీరోయిన్కి సాధారణంగా హీరోయిన్ పాత్రలు ఏంటంటే పాటలకి వీటికి పరిమితం అయిపోయే పాత్రలు. దానికోసం వాళ్ళు అంతంత రెమ్యునేషన్ పెట్టుకుని హీరోయిన్ తెచ్చే పరిస్థితి ఉండదు. అది అక్కడ ఆ ఖర్చుని వేరే చోట చేశారనుకో సపోజు, సినిమా క్వాలిటీ పరంగా ఇంకా బెటర్మెంట్ ఉంటుంది. అది హీరోయిన్ కోసం, బాలయ్య సినిమాలో హీరోయిన్ కోసం వెళ్తారని నేను అనుకోవట్లేదు. అస్సలు కాదు సార్, కేవలం డైలాగ్ డెలివరీ కోసం అంతే. డైలాగు, ఆ పవర్ఫుల్, ఆ మాస్ అపీల్, దానికోసం వెళ్తారు బాలయ్య బాబు సినిమాలకి. అంతే తప్పితే హీరోయిన్ను చూద్దాము బాలయ్య బాబు అట్లా ఎన్టీ రామారావు గారిని అన్ని విధాలుగా చూశారు కానీ బాలయ్య బాబుని కొన్ని విధాలుగా చూస్తారు. చాలా మంది బాలయ్య బాబు మూవీస్కి వెళ్ళేది ఏంటంటే సార్, ఆ డైలాగ్ వచ్చిన తర్వాత ఆ వాయిస్లో బేస్ విన్న తర్వాత చాలా మంది ఎంజాయ్ చేస్తారు ఎక్కువగా. ఓకే సార్, బాలయ్య బాబు గారు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం. నమస్తే అమ్మా.